దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 31. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. అసలే కోపంలో ఉన్న అభి చిరాగ్గా కారు దిగి తన దగ్గరికొచ్చి, ఏ అమ్మాయి, నువ్వు చావడానికి నా కారు దొరికిందా అంటూ తన మొహం ఎలా ఉంటుందో కూడా చూడకుండా తన చెంప మించి గట్టిగా ఒకటి పీకాడు. తను ఎవరో కాదు, దివ్య. సడన్గా దెబ్బ పడేసరికి విసురుగా తన మొహాన్ని పక్కకు తిప్పేసరికి లీవ్ చేసిన తన హెయిర్ పక్కగా ఉన్న తన మొహాన్ని కవర్ చేసింది. అసలే భయంతో ఉన్న దివ్యకి ఆ చెంపదెబ్బ పడగానే ఏం జరిగిందో తెలియక కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అభికి సైట్గా మొహం మీద పడిన హెయిర్తో కనిపిస్తున్న తనని చూస్తూ, రోడ్డు మీద ఎలా నడవాలో నీకు తెలీదా, లేకపోతే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా అంటూ అభి ఆగకుండా తనని తిడుతూనే ఉన్నాడు. చెంప మీద పడిన దెబ్బ మంటకి తన కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. చిన్నతనంలో ఎప్పుడో స్కూల్లో ఒక దెబ్బ తిన్నందుకు విదేశాల్లో ఉన్న యశ్వంత్కి ఆ విషయం తెలిసింది. తండ్రి ద్వారా వాతులు పడిన దివ్య చెంపని ఫోన్లో చూసి చెల్లెలి కొట్టిన ఆ స్కూల్ సీల్ అయ్యే వరకు యశ్వంత్ తండ్రి మీద పట్టుబట్టాడు. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ విషయాలు ఏవీ తెలీదు. కూతుర్ని స్కూల్లో కొట్టడం తట్టుకోలేకని ఆ స్కూల్ని ధనుంజయ్ గారు సీల్ చేయించారని మాత్రమే అందరికీ తెలుసు. ఇలా యశ్వంత్ బయటికి కనపడకుండా చెల్లెలికి తమ్ముడికి ఎంత దగ్గరగా ఉన్నాడో యశ్వంత్కి చనిపోయిన తండ్రికి మాత్రమే తెలుసు. చెంప మీద దెబ్బ పడగానే చిన్నప్పుడు తిన్న స్కూల్ దెబ్బ దివ్యకి గుర్తొచ్చి తండ్రి ఆ స్కూల్ని సీల్ చేయడం అంతా కళ్ళ ముందు కదిలింది. మండుతున్న చెంపతో తన కళ్ళలో ఆగకుండా గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి. తిట్టేది నిన్ను కాదు అనుకున్నావా? నేను ఇన్ని మాటలు అంటున్నా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అలాగే ఉండిపోయావేంటి అంటూ అభి తన మీద ఫైర్ అవుతూనే ఉన్నాడు. మండుతున్న చెంపతో దివ్య లీవ్ చేసిన హెయిర్ని పక్కకు అనుకొని ఒక్కసారిగా ఫేస్ అభి వైపు టర్న్ చేసింది. తన ఫేస్ చూడగానే అభి నోటికి సడన్గా లాక్ పడింది. పచ్చని రంగుతో కుందనపు బొమ్మలా కనిపిస్తూ ఉంది దివ్య. ఆ క్షణం తన వైపు నుండి చూపు తిప్పుకోలేకపోతుంటాడు. దివ్య కూడా ట్రాన్స్గా అభి వైపు చూస్తూ ఉంది. కానీ ఆ కుందనపు బొమ్మ చెంప మీద అభి కొట్టిన 4000 వాతలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. కొన్ని క్షణాలు అభి తన మొహంలోకి చూసి వెంటనే తేరుకొని తన వైపు కోపాగ్నితో చూస్తున్నాడు. అభి దెబ్బకి మాటలకి ఉక్రోషంగా అభి వైపుకు తిరిగిన దివ్య ఇప్పుడు అభి చూపులకు భయపడుతుంటుంది. అభి అదే కోపంతో తనని సూటిగా చూస్తూ, అడిగేది నిన్నే, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? నువ్వు నా కారు కింద పడి చచ్చి ఉంటే నాకెంత ప్రాబ్లం అయ్యేదో తెలుసా అన్నాడు. కానీ అభి అలా తిడుతుంటే దివ్యకి కారు కింద పడబోయే క్షణం ముందు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చుట్టూ చూసింది. ఆ పక్కనే చిన్న కుక్కపిల్ల బెదిరిపోయి అరుస్తూ కనిపిస్తుంటుంది. వెంటనే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుని, నీకేమీ కాలేదు కదా అంటూ కుక్కపిల్లని పట్టి పట్టి చూస్తుంది. కోపంలో ఉన్న అభికి అదంతా అప్పుడు గుర్తుకు రాలేదు. కానీ కుక్కపిల్ల చూడగానే కొన్ని క్షణాల క్రితం ఏం జరిగిందో అంతా గుర్తొచ్చింది. అభి కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తుండగా ఆ కుక్కపిల్ల కారు కింద పడబోయింది. కానీ అంతలో రెప్ప వేసే సమయంలో అభికి ఈ దివ్య కారు కింద పడబోతూ కనిపించింది. దివ్య ఆ కుక్కపిల్లని 2 చేతుల్లో పట్టుకొని, నీకేమీ కాలేదులే, ఇంకా భయపడకు అని కుక్కపిల్లని ప్రేమగా దువ్వి కిందికి వదులుతుంది. అప్పటి వరకు బెదిరిపోతూ ఉన్న కుక్కపిల్ల దివ్య చేతుల్లో చిన్న అభిమానాన్ని పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభి అదంతా చూస్తున్నాడు. దివ్య అభిని చూస్తూ, నేను ఆ కుక్కపిల్లని కాపాడి ఉండకపోతే
ఆ కుక్కపిల్ల ఈ పాటికి మీ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయేది అని అంది. అభి తన మాటలు విని అప్పటి వరకు తన మీద చూపించిన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి తన వైపు చూశాడు. దివ్య కూడా అభిని కోపంగా చూస్తూ తిరిగి వెళ్తుంటుంది. అభి వెళ్తున్న తన వైపు చూసి తర్వాత వెనక్కి తిరిగి కోపంతో తన మీద చెయ్యి చేసుకున్న పొరపాటుకి తల రబ్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ వెళ్తున్న దివ్యకి చెంప మీద పడ్డ వాతలకి మండుతూ అభి మీద కోపం వస్తుంటుంది. చెంపదెబ్బ కొట్టినందుకు అభిని ఏమీ అనకుండా వెళ్తున్నందుకు తన ఇగో హర్ట్ అవుతూ ఉంది. హర్ట్ అవుతున్న ఇగోతోనే ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది. అభి ఇంకా అలాగే వెనక్కి తిరిగి తల వెనుక చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దివ్య అభి వెనుకగా వచ్చి ఒక్కసారిగా అభిని ముందుకు తోసింది. దాంతో అభి అక్కడ ఉన్న బురద గుంటలో పడ్డాడు. క్షణంసేపు ఏం జరిగిందో అభికి అసలు అర్థం కాలేదు. ఆ షాక్ నుంచి తేరుకొని చూసేసరికి సూట్ నిండా ఒంటి నిండా బురదమయం అయిపోయింది. అభి అదంతా చూసి కోపం తెచ్చుకుంటూ వెళ్తున్న దివ్య వైపు చూశాడు. దివ్య నెట్టిందని అభికి అర్థమైంది కాబట్టి వెళ్తున్న తన వైపు చూసి ఏయ్ అమ్మాయి అంటూ కోపంగా అరిచాడు. దివ్య వెనక్కి తిరిగి నీకు బాగా అయింది కదా, లేకపోతే నన్నే కొడతావా వే అంటూ వెక్కిరించింది. మళ్ళీ దొరికితే ఏమంటాడనని భయపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అభి ఆ బురదలో నుంచి లేచి ఒంటి నిండా అంటిన బురదను చూసుకొని ఛ, ఈ అమ్మాయి ఇలా చేసిందేంటి అని విసుక్కుంటూ ఉన్నాడు. ఇక అభి సంజనని తిట్టినందుకు యశ్వంత్ తట్టుకోలేక నువ్వు వెంటనే నీ ఫ్రెండ్ దగ్గర ఉద్యోగం మానేయ్ అంటూ తన దగ్గర గొడవ పడుతున్నాడు. ఆ మాటలకు సంజు ఆశ్చర్యపోయి చూడండి, ఇది నా పర్సనల్ విషయం. అక్కడ ఉద్యోగం చేయాలా వద్దా అని మన అగ్రిమెంట్లో ఏమీ రాసలేదు. ఒక ఎంప్లాయ్ తప్పు చేసినప్పుడు బాస్గా అతను నన్ను 2 మాటలు అనే అధికారం ఉంటుంది. అయినా ఒక బాస్ అండ్ ఎంప్లాయ్ అని కాకుండా మా మధ్య స్నేహ బంధం ఉంది. వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి మంచి సన్నిహితం కూడా ఉంది. సో నేను అభి దగ్గర జాబ్ మానేయడం అనేది అస్సలు కుదరదు అంటూ సంజు తెగేసి చెప్తుంటుంది. అభి నీకు స్నేహితుడైతే నాకు శత్రువు. నా శత్రువు దగ్గర నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు యశ్వంత్. మీకు శత్రుత్వం ఉండొచ్చు, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీకు శత్రుత్వం ఉంది కదా అని చెప్పేసి నేను అభి దగ్గర జాబ్ మానేయలేను అంది కోపంగా. నేను చెప్పేది విను సంజు. నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర తల వంచి ఉద్యోగం చేస్తూ మాటలు పడాల్సిన అవసరం నీకు లేదు. అది కూడా నా శత్రువుతో నువ్వు మాటలు పడటం నాకు నచ్చలేదు అన్నాడు. అభి నన్ను తిట్టడమే చూసావు కానీ అతని అభిమానం నాకు పంచడం చూడలేదా యశ్వంత్ అని అడిగింది. చూశాను, కానీ నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాకు నచ్చటం లేదు. సో నువ్వు అభికి దూరం అవ్వాలి అన్నాడు. ఇంపాసిబుల్. అభితో నాకు ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. మధ్యలో మీరెవరో వచ్చారని చెప్పి మీకోసం నేను అభి స్నేహాన్ని వదులుకోలేను అంది. నాకు ఎదురు మాట్లాడితే ఊరుకొని సంజు అన్నాడు యశ్వంత్ కోపంగా చూస్తూ. మీరు ఇంకేదైనా చెప్పండి వింటాను, కానీ అభి స్నేహాన్ని వదులుకోమని అభి కంపెనీలో ఉద్యోగం మానుకోమని చెప్తే మాత్రం నేను అసలు వినను అంది సంజు. ఏంటి ఇంతగా చెప్తుంటే నా మాట వినకుండా ఎదురు తిరుగుతున్నావు అన్నాడు. ఏదైనా తెగే వరకు తెంపకూడదని తెలుసుకోండి. ఇప్పుడు నేను ఉద్యోగం మానేయను అంటే మీరేమంటారు? మా నాన్నకి డబ్బులు పంపించను అంటారు, అంతే కదా? ఇలా ఎన్నాళ్ళు మీ బ్లాక్మెయిల్కి లొంగిపోతూ రాను? మీ ఇష్టం, డబ్బు పంపించకండి. అదృష్టం ఉంటే మా నాన్న ప్రాణాలతో ఉంటాడు, లేకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ రూంలోకి వెళ్ళిపోయింది. తను మాట వినందుకు యశ్వంత్ అతని చేయిని పిడికిలి బిగించి గోడకి కొట్టుకున్నాడు. జయరాం గారు కళ్యాణి సోఫాలో కూర్చొని కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
అభి ఎప్పుడో ఆఫీస్ నుంచి బయలుదేరానని చెప్పి ఇంకా రాలేదేంటండి అని అంది కళ్యాణి. అలా అంటూ ఉండగానే డోర్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. అదిగో అభి వచ్చాడట్టుంది, వెళ్ళి డోర్ తీ అన్నాడు జయరాం గారు. కళ్యాణి వెళ్ళి డోర్ తీసింది. మొత్తం బురదమయంతో కనిపిస్తున్న అభిని చూసి ఆశ్చర్యపోతుంటుంది. ఏమిట్రా ఈ బురదంతా అని అడిగింది కళ్యాణి. ఏదో జరిగిందిలేమ్మా, ముందు స్నానం చేయాలి, ఈ బురదతో చిరాగ్గా ఉంది అని చెప్పి అభి బురద షూస్ బయట విడిచి లోపలికొచ్చాడు. జయరాం గారు కూడా బురదతో వచ్చిన కొడుకుని చూసి ఏంటి అభి బురద అని అడిగాడు. ముందు స్నానం చేయాలి నాన్న, వచ్చాక చెప్తానులే అని చెప్పి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయాడు. ఏమై ఉంటుందండి అని అడిగింది కళ్యాణి. వచ్చాక చెప్తానన్నాడు కదా, ఈలోపు వేడివేడిగా వాడికి వంట చేసి పెట్టు, భోజనం చేస్తాడు అన్నాడు జయరాం గారు. అలాగేనండి అని చెప్పేసి కళ్యాణి కిచెన్లోకి వెళ్ళింది. అభి రూములోకి వచ్చి అద్దం ముందు నిలబడ్డాడు. తల నుంచి కింది వరకు మొత్తం బురదమయమై కనిపిస్తూ ఉన్నాడు. ఆ అద్దంలోనే దివ్య తనని బురదలో పడేసి వెక్కిరించుకుంటూ వెళ్ళిపోవడం గుర్తు తెచ్చుకొని, ఛ, ఎంత పొగరు ఆ అమ్మాయికి, నన్నే బురదలో పడేస్తుందా, మళ్ళీ కనిపించాలి, తన సంగతి చెప్తాను అని తిట్టుకొని కోపంగా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. సంజు మీద కోపంతో చెయ్యిని గోడకు గుద్దుకునేసరికి యశ్వంత్ చేతికి గాయమైంది. ఆ గాయానికి కట్టు కట్టుకొని రూంలోకి వచ్చేసరికి సంజు అటువైపుకు తిరిగి పడుకొని వెక్కిలి పడి ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది. సంజు అని నెమ్మదించి స్వీట్ వాయిస్తో పిలిచాడు. సంజు ఆ పిలుపుకి వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకొని లేచి బయటికి ఆనుకొని కూర్చుంది. ఏడ్చి ఏడ్చి తన మొహమంతా ఎర్రగా మారిపోయి కనిపిస్తూ ఉంది. తనని అలా చూడగానే యశ్వంత్ మనసు చివుక్కుమంటుంది. నుదుటికి తగిలిన గాయపు బ్యాండేజ్ కూడా కనిపించి తన వైపు జాలిగా చూస్తూ తన పక్కగా కూర్చున్నాడు. సంజు కట్టుకట్టిన యశ్వంత్ చేయి చూసి ఆశ్చర్యపోతూ ఆ చేతిని చేతిలోకి తీసుకుని, చేతికి ఏమైంది, మళ్ళీ దేనికన్నా కొట్టుకున్నారా అని అడిగింది. మరి నువ్వు నా మాట వినడం లేదు కదా, అందుకే కొట్టుకున్నాను అన్నాడు. క్షణం ముందు కాస్త జాలితో గాయమైన చేయిని చేతిలోకి తీసుకున్న సంజు ఆ మాట విని కోపంగా మళ్ళీ చేయిని వదిలేసింది. కానీ యశ్వంత్ అదేమీ పట్టించుకోకుండా, వంట చేశాను, భోజనం చేద్దాం పదా అన్నాడు. నాకేమి వద్దు, మీరు పెట్టే రూల్స్ అండ్ కండిషన్స్కి నా కడుపు నిండిపోతుంది అని అంది కోపంగా. సరేలే, నీ స్నేహితుడి దగ్గర జాబ్ మానేయమని ఇక నేనేమి చెప్పనులే, ఇక నీ ఇష్టం అన్నాడు. అది విని సంతోషపడుతూ అప్పటి వరకు కార్చిన కన్నీళ్లు పూర్తిగా తుడుచుకొని, మీరు నిజమే చెప్తున్నారు కదా అని అడిగింది. నిజమే చెప్తున్నాను, నువ్వే అన్నావు కదా ఏదైనా తెగే వరకు తెంపకూడదు అని, అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానులే అన్నాడు చిన్నబోయిన మొహంతో. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ, కానీ ఆ కోపంలో మా నాన్నకి డబ్బు పంపించొద్దని ఏదేదో మాట్లాడాను. అది మనసులో పెట్టుకొని మా నాన్నకి డబ్బు పంపించకుండా ఉండలేదు కదా అని అడిగింది అనుమానంగా చూస్తూ. అలాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదులే, మీ నాన్నకి డబ్బు పంపించాను అనగానే అమ్మయ్యా థ్యాంక్ యూ సో మచ్ అని అంది. కానీ ఇంకొకసారి ఆ అబ్బి నిన్ను అలా తిట్టినట్టు తెలిస్తే మాత్రం ఇక నీతో కాదు ఆ అభితోనే తేల్చుకుంటాను అన్నాడు కోపంగా. ఇంకొకసారి అలా ఏమీ జరగదులే అని అంది స్నేహితుని తిడుతున్నందుకు నొచ్చుకుంటూ. మరి నాకు బాగా ఆకలిగా ఉంది, ఇక భోజనానికి వస్తావా అన్నాడు. నాకు కూడా బాగా ఆకలిగా ఉంది, పదండి అని చెప్పి ముందుకు వెళ్తుంది. ఈ ఆడవాళ్ళు ఉన్నారే అని ఒక డైలాగ్ వేసుకుని యశ్వంత్ తన వెనక వచ్చాడు. యశ్వంత్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ వంట చేసి టేబుల్ మీద డిషెస్ సెట్ చేసి పెట్టాడు కాబట్టి
సంజు 2 ప్లేట్లోకి భోజనం వడ్డిస్తూ ఉంది. యశ్వంత్ వచ్చి కూర్చున్నాడు. తొందరలో రైట్ హ్యాండ్ భోజనంలో పెట్టబోయి కట్టు చూసుకున్నాడు. అయ్యో, ఆ హ్యాండ్తో ఎలా భోజనం చేస్తారు అని అడిగింది. ఇలా చేస్తాను అంటూ ముందు ఉన్న స్పూన్ తీసుకుని స్పూన్తో భోజనం కలుపుతూ ఉన్నాడు. మీరు నిజంగా నా మొగుడై ఉంటే మీకు తగిలిన గాయానికి బాధపడి భోజనం తినిపించేదాన్ని. కానీ మీరు నాకు మొగుడు కాదు కదా అని సంజు మనసులో ఉక్రోషంగా అనుకొని చైర్లో కూర్చుంది. స్పూన్ పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా ఆ స్పూన్తోనే భోజనం చేస్తున్నాడు. సంజనకి అది తెలుస్తున్నా కఠోరంగా వ్యవహరిస్తూ, తన కోపమే తన శత్రువని ఊరికనే అన్నారా పెద్దలు? మరి అంత టెంపర్ మంచిది కాదు అని అంది భోజనం చేస్తూ. ఆ మాటలకి యశ్వంత్ మళ్ళీ టెంపరోడిగా మారిపోయి, 2 ముక్కలు నీతో మంచిగా మాట్లాడినంత మాత్రాన నేను మంచివాణ్ణి అనుకోకు. నా దగ్గర ఎక్స్ట్రాలు చేసావి అనుకో, నీ కొమ్ములు విరిచేస్తాను అన్నాడు సీరియస్ టోన్తో. ఆ బేస్ వాయిస్కి భయపడుతూ తలదించుకొని భోజనం చేస్తూ ఉండిపోయింది. నా దగ్గర తిక్క వేషాలు వేయాలని చూస్తుంది అని తిట్టుకుంటూ యశ్వంత్ స్పూన్తో భోజనం చేస్తున్నాడు. కళ్యాణి భర్తకు భోజనం వడ్డిస్తూ, అసలు అభి బురదతో రావటం ఏంటండి అని అంటూ ఉండగా అభి అక్కడికి వస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అభి ఈ విషయం చెప్తే తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి? అభి దివ్యని కొట్టాడని యశ్వంత్కి ఎలా తెలియబోతుంది? తెలిసాక జరిగే పరిణామాలేంటి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.